ఇక టీ అయితే 150 రూపాయలు. సో ఇక్కడ ఆనియన్ లెమన్స్ వల్ల 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు, ఫ్రీ లేబర్. అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ. పెద్ద పెద్ద BMW జాగ్వార్స్ వేసుకొని వచ్చి మరీ ఇక్కడ దోశ తింటారు. ఇది టీ షాప్ అంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు ఇక్కడ రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారా? అస్సలు ఖాళీ లేదు, టేబుల్ దొరకడం గగనమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచిలర్. ముందు బ్లాగ్ లో చెప్పినట్లు రీవిజిటింగ్ మై ఫేవరెట్ ఫుడ్ స్పాట్స్ ఇన్ హైదరాబాద్ లో ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాను. ఈ ప్లేస్ పేరు తాజా కిచెన్. ఇక్కడైతే మంచి క్రిస్పీ దోసెస్ అండ్ మంచి ఫిల్టర్ కాఫీ అయితే దొరుకుతుంది. క్రౌడ్ చూడండి మామూలుగా లేరు, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ. పెద్ద పెద్ద BMW జాగ్వార్స్ వేసుకొని వచ్చి మరీ ఇక్కడ దోశ తింటారు. కంపేర్ టు రామేశ్వరం కేఫే ఇక్కడైతే కొంచెం మీడియం రేంజెస్ లో ఉంటాయి ప్రైజెస్ అన్ని. సో పెద్ద ఐటమ్స్ అయితే ఏమి ఉండవు, మీరు చూడొచ్చు ఇక్కడ ఐటమ్స్ అన్ని. సో ఇడ్లీ, కేసరి బాత్, కారాబాత్, చౌచాబాత్, ప్లెయిన్ దోశ, గీ పొడి దోసెస్ ఇవన్నీ అయితే ఉంటాయి. సపరేట్ కౌంటర్స్ అంతా ఓపెన్ కిచెన్, బాగుంటుంది ఇక్కడ చూడడానికి. సో పదండి, ఇక్కడ మనకి సెల్ఫ్ కిసాక్ ఉంది. ఇక్కడైతే మనం ఆర్డర్ చేసుకొని మనకు కావాల్సిన దోశ ఇవన్నీ తెచ్చుకున్నాం. దోశ ఆర్డర్ చేద్దాం. ఇక్కడ ప్లెయిన్ దోశ అండ్ మసాలా దోశ సేమ్ రేట్ ఉంటుంది. సో మసాలా దోశ బాగుంటుంది. ఇక్కడ నేనైతే 2 మసాలా దోశ తీసుకుంటున్నాను అండ్ ఒక కాఫీ అయితే తీసుకుంటున్నాను. కాఫీ బాగుంటుంది ఇక్కడ, ఫిల్టర్ కాఫీ వస్తుంది. సో పేమెంట్ అయితే చేసేద్దాం ఆగండి. సో మొత్తం టోటల్ బిల్ చూస్తే మీకు 145 రూపీస్ అయ్యింది. మనం యూపీఐ కొట్టేసేయచ్చు. మనకి ఆ కిసాక్ నుండి పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలాంటి టోకెన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనకి దోశ కదా ఫస్ట్ కావాల్సింది, దోశ కౌంటర్కి వెళ్ళి నిల్చోవాలి. సో ఈ దోశ కౌంటర్ లైన్ లో నుంచి ఉంటే మన దోశ అయితే వేసిస్తారు. సో పదండి, మన దోశ కోసం చూసారు ఎంతమంది వెయిట్ చేస్తారు. ఇలా వెయిటింగ్ టైం పట్టండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. లంచ్ సర్వీస్ లో వెజ్ పులావ్, కర్డ్ రైస్, కాంబో రైస్ అండ్ బిసిబిల్లే బాత్ వస్తుంది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతా ఉండేది ఓన్లీ కర్ణాటక క్వేజన్ ఉంటుంది. సో కర్ణాటక ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అందుకే మనకి కర్ణాటక టైప్ క్రిస్పీ దోసెస్ అయితే వస్తుంది. సో మనం ఇప్పుడే టోకెన్ ఇచ్చాము, మనకి 2 దోశలు ఇస్తారు, 2 మసాలా చట్నీస్ వేసి దానిపైన గీ అయితే వేస్తారు. దోశ చూసారు ఎంత క్రిస్పీగా ఉందో. సో చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ ఇది. సో బేసిక్ గా కర్ణాటక స్టైల్ దోశలు. ఇక్కడ మనకి ప్లెయిన్ దోశ అండ్ మసాలా దోశ 2 సేమ్ రేటే ఉంటుంది. లోపల మసాలా ఫిల్లింగ్ ఇలా ఉంటుంది, మసాలా ఫిల్లింగ్ అండ్ చట్నీ మనం ఎన్నిసార్లు కావాలన్నా రీఫిల్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి చట్నీ రీఫిల్లింగ్ కౌంటర్ కూడా ఉంటుంది, మనమే వేసుకోవచ్చు, సెల్ఫ్ సర్వీస్. ఇప్పుడైతే మనం క్విక్ గా దోశ అయితే తినేద్దాము. దోశ తినేసిన తర్వాత కాఫీ అయితే తీసుకున్నాము. ఇప్పుడు దోశ అయితే తినేసాం, ఇప్పుడు కాఫీ తీసుకోవడానికి వచ్చాము. ఇది మన కాఫీ తినేది. సో అక్కడ ఇస్తే కాఫీ అయితే ఇస్తారు. ఫిల్టర్ కాఫీ ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారా క్రౌడ్ అయితే అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది, అయినా కూడా క్రౌడ్ ఫుల్ గా ఉంది. పాలు అయితే కలుస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ కాఫీ మేకింగ్. సో మంచి అక్కడ ఫిల్టర్ లో ఉన్న కాఫీ డికాషన్ తీసి చూడండి, ఇక్కడ మిల్క్ అయితే వేస్తారు. ఇది మన ఫిల్టర్ కాఫీ చూడొచ్చు, పైన ఫోమ్ అండ్ మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది, బాగుంటుంది. ఆ ఫిల్టర్ కాఫీ అరోమా అయితే సూపర్ ఉంటుంది కదా. సో ఇదైతే ఎంజాయ్ చేద్దాము. ఇక్కడైతే ఈ మీల్ ఇంతే, నెక్స్ట్ ఇంకో స్పాట్ లో కలుసుకుందాము పదండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి కేఫ్ నీలోఫర్ కి అయితే వచ్చాం. సో యాక్చువల్గా నాకు లక్డీ కపుల్ లో ఉన్న కేఫ్ నీలోఫర్ అయితే నేను రెగ్యులర్ గా విజిట్ చేసేవాడిని. ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి సో ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ టీ అయితే 150 రూపాయలు. చూసారా, 2 టీ తీసుకున్నాను, 300 అయితే అయింది బిల్లు. సో మీరు 300 పెట్టి 2 టీ తాగుతారా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మనం నుంచొని టీ తాగడానికి ప్లేస్ చూసారు ఎంత బాగుందో అసలు. అండ్ ఆన్లైన్ 150 రూపాయలకి ఒక టీ తీసుకుంటున్నాడంటే ఈ మాత్రం అరేంజ్ చేయకపోతే ఎలాగా. సో పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. చూసారా ఎంత లగ్జరీగా ఉందో. సో మనకి ఇంకో ఈ సెక్షన్ లో అయితే మనకి బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, బటర్ క్రోసాన్, జీరా కర్రీ. సో బేసికలీ ఇవన్నీ టీతో పాటు అకాంప్లిష్మెంట్స్, టీతో పాటు నంచుకొని తినడానికి. అది ఇక్కడ చూడండి ఖాళీ లేదు, 150 రూపాయలు కాదు 1000 రూపాయలు పెట్టినా కూడా తాగుతారు, ఇటు అంత ఫేమస్. ఇక్కడ మస్కాబన్ కూడా చాలా బాగుంటుంది. సో మస్కాబన్ నేను లక్డీ కపుల్ బ్రాంచ్ లో తింటాను. ఇప్పుడైతే జస్ట్ టీ తాగు. లోపల కూర్చొని సీటింగ్ ఏరియా అది. ఇక్కడ కూడా కూర్చొని టీ తాగొచ్చు, బయట కూడా నుంచి టీ తాగొచ్చు. సో అంబియన్స్ ఆ టీ టేస్ట్ కి 150 రూపాయలు. చూడండి మీరు, ఫుడ్ ఐటమ్స్, దొరకని స్నాక్స్. పిల్లలతో కనుక వచ్చారంటే ఇంకా అయిపోయారు మీరు. ఇక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఆర్డర్ తీసుకుంటారు. బయట కిసాక్స్ ఉంటాయి, లేదంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో పైన కూడా సీటింగ్ ఉంటుంది, పైన కూర్చొని తాగితే 200, మనం చూసుకొని తాగితే 150 రూపీస్. సరే ఓపెన్ కిచెన్ ఇది, మీరు టీ అయితే చేస్తున్నారు. అక్కడ స్టాఫ్ చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఖాళీ ఉండదు. ఇక్కడ ఇంకా 4:30 ఎంత అయింది టైం, అందుకే ఇంకా ఫ్లోటింగ్ తక్కువ ఉంది. బయట వర్షం పడుతుంది, అది ఇంకొంచెం సేపు అయితే అసలు ఇంకా ఖాళీ కూడా ఉండదు. ఇది మన టీ. సో మన టీ అయితే వచ్చింది, తీసుకెళ్ళిపోతాం పదండి. పైన షాండ్లియర్ చూసారా, టీ కెటిల్ షేప్ లో.
ఎంత బాగుందో అసలు. ఇది టీ షాప్ అంటే ఎవరైనా నమ్ముతారా? టీ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాను. ఈ స్పాట్ లో అయితే ఇంతే. నెక్స్ట్ స్పాట్ లో కలుసుకుందాం పదండి. ఈ బిర్యానీ తినడానికి నేను ఆల్మోస్ట్ లైక్ 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. అండ్ ఈ బిర్యానీ అయితే నా పర్సనల్ ఫేవరెట్. చాలా మంది ఇప్పుడు ఈ బిర్యానీ టేస్ట్ బాగుండట్లేదు అది ఇది అంటున్నారు. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. బట్ లైక్ నాకైతే చాలా ఇష్టం ఈ బిర్యానీ. సో ఆ స్పాట్ ఏంటి అన్నది చూద్దాం పదండి. సో హియర్ కమ్స్ ద రెస్టారెంట్ బావర్చి, ద ఒరిజినల్ బావర్చి ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. కనిపించే బావర్చి రెస్టారెంట్ ఒరిజినల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటుంది. డైనింగ్ కోసం ఇక్కడ కెపాసిటీ అక్కడ తక్కువ ఉంటుందని చెప్పేసి ఆపోజిట్ లో మనకి బావర్చి డైనింగ్ అయితే పెట్టారు ఇక్కడ. ఇదైతే నాన్ ఏసీ. ఏసీ కావాలంటే మనకి అక్కడ లోపల ఉంటుంది ఏసీది. అస్సలు ఇక్కడ రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారా? అస్సలు ఖాళీ లేదు. టేబుల్ దొరకడం గగనమే. హాఫ్ అన్ అవర్ ఈజీగా దొరకపడుతుంది అనమాట. మెనూ అయితే ఇచ్చారు. టేబుల్ అయితే షేరింగ్ బేసెస్ మీద ఇచ్చారు, ఖాళీ లేదని. మేము ఇంకోళ్ళు షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మీరు రేట్స్ చూసారా? తందూరి చికెన్ ఎంత తక్కువ ఉందో. నార్మల్ గా అయితే బయట 500-600 అయితే తీసుకుంటారు తందూరి ఫుల్. మా ఫ్రెండ్ కి కారంగా తినడానికి ఒక నాన్ వెజ్ చైనీస్ స్టార్టర్ కూడా కావాలన్నారు. ఐఎమ్ థింకింగ్ టు ఆర్డర్ చిల్లీ చికెన్. ఒక చిల్లీ చికెన్, ఒక తందూరి ఫుల్ అండ్ ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆనియన్ లెమన్ సలాడ్ 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు, ఫ్రీ లేవరు. సో మనం ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న చిల్లీ చికెన్ అయితే వచ్చేసింది. సో చిల్లీ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను. చికెన్ అయితే సాఫ్ట్ గానే కుక్ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఓకే, నాట్ బ్యాడ్. మరి అంత గొప్పగా అయితే ఏం లేదా. కోటింగ్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. బట్ చికెన్ మాత్రం చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. ఇప్పుడే మనం ఆర్డర్ చేసిన తందూరి హాఫ్ కూడా వచ్చింది. తందూరి హాఫ్ అయితే తీసుకున్నాను, ఇంకా స్టార్టర్ చేస్తానని. తందూరి హాఫ్ అయితే సర్వ్ చేస్తారు మనకి. ఇందాక 4 పీసెస్ అనుకున్నాం కదా, ఓన్లీ 2 పీసెస్ ఇచ్చారు. కానీ చాలా పెద్ద ముక్కలు ఇచ్చారు. యూజువల్ గా కట్ చేయలేదు అనుకుంటా. ఇది పీస్ చూసారు ఎంత పెద్దది ఉందో. సో ఈ పీస్ అలాగా 2 పీసెస్ కింద సర్వ్ చేశారు హాఫ్. సో లెట్స్ టేస్ట్ ఆ తందూరి. ముక్క చూసారా? మంచి సాఫ్ట్ గా జ్యూసీగా ఉంది. లెట్స్ టేస్ట్ దిస్. యాజ్ యూజువల్ అదిరిపోయింది. సో మన టేస్టీ బావర్చి బిర్యానీ అయితే వచ్చేసింది. రైస్ చూసారా? మంచి మాయిస్ట్ గా గీ ఫ్లేవర్స్ అయితే ఉంది. కొంతమంది డాల్డా అంటారు, వీళ్ళేమో ఓనర్స్ ఏమో గీ అంటారు. ఏదైతే ఏంది ఒకసారి ఎప్పుడో నెలలో 6 నెలలకు ఒకసారి తినే బిర్యానీకి ఒకసారి పర్లేదు అనిపిస్తుంది నాకైతే. రైస్ కూడా మంచి పలుగ్గా కుక్ అయింది చూడండి, ఎక్కడ ముద్దగా లేకుండా. రైస్ బాస్మతి చూసారు ఎంత ఉందో. సో మనకి ఇక్కడ ఫుల్ చెప్పాం కాబట్టి 2 పీసెస్ అయితే ఇస్తారు. పీసులు కూడా బాగానే పెద్దగానే ఉంటాయి. సో లెట్స్ టేస్ట్ ఆ బిర్యానీ. సో ఒక పీస్ కొంచెం బిర్యానీ పెట్టుకొని తింటే ఉంటది. సూపర్ గా ఉంది బిర్యానీ యాజ్ యూజువల్. ముక్క కూడా చాలా మంచి సాఫ్ట్ గా కుక్ అయింది. చూడొచ్చు మీరు, కాలుతుంది. సూపర్ గా ఉంది, సూపర్ టేస్ట్, ఫ్లేవర్ఫుల్. మీకు ఎంతమందికి బావర్చి బిర్యానీ ఇష్టమో కమెంట్ చేయండి. ఈ స్పాట్ లో నేను ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంతే. సో బిల్ ఎంతో చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ స్పాట్ లో కలుసుకుందాం పదండి. సో టోటల్ బిల్ 848 రూపీస్ అయింది మొత్తం మేము తిన్న ఐటమ్స్ అన్నిటికి. సో నెక్స్ట్ ఫుడ్ స్పాట్ లో కలుసుకుందాం పదండి. ఫుడ్ స్పాట్ లో స్పాట్ 4 ఇది. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ శరత్ సిటీ మాల్ దగ్గరలోనే ఉంటుంది. పేరు డిమ్మిస్ పాన్ అండ్ కాన్ఫెక్షనరీ మార్ట్. ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ పాన్స్ అండ్ డిఫరెంట్ ఇంపోర్టెడ్ స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే దొరుకుతాయి. లోపలికి వెళ్దాం పదండి. సో ఇక్కడ మీకు అన్ని ఇంపోర్టెడ్ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అన్ని ఇంపోర్టెడ్ స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాన్స్ ఇవి. స్వీట్ పాన్. రీవిజిటింగ్ మై ఫేవరెట్ ఫుడ్ స్పాట్స్ ఇన్ హైదరాబాద్ లో స్పాట్ 5 ఇది, నయనతార. సో మేబీ ఇది లాస్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఈ రోజు ఈవినింగ్ ట్రైన్ ఉంది, క్యాచ్ చేయాలి. సో ఇక్కడ అయితే మనకి చాట్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. అండ్ టీ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. సో ఖాళీ అయితే లేదు, టేబుల్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. సో టేబుల్ దొరికిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తాను. సో ఇది చాట్ సెక్షన్ ఇది. అండ్ ఇక్కడ మనకి పావ్ బాజీ, చాట్ ఇదంతా అయితే చేస్తారు, జిలేబీ ఇదంతా. ఇక్కడ పావ్ బాజీ అయితే పీసెస్ కట్ చేస్తారు. అండ్ ఇక్కడ అయితే బేల్పూరి, రాజ్ భోగ్ ఇవన్నీ చూడొచ్చు. ప్యాకెట్స్ చూసారు అండ్ ఆ పావ్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నారు పావ్ బాజీ కోసం అయితే వేస్తున్నారు మీకు అక్కడ. సో వడ ప్రిపేర్ చేస్తున్నారు. 100% అమూల్ బటర్ గ్యారెంటీడ్ అని పెద్ద బోర్డ్ అయితే పెట్టారు. మెనూ చూడొచ్చు మీరు. టీ నుండి స్టార్ట్ అవుతుంది. పావ్ బాజీ, పిజ్జా, పరాటాస్, పాస్తాస్
కుల్చా, సోయా చాప్ అన్నీ ఉంటాయి. అన్ని ప్యూర్ వెజ్ అండ్ 100% అమూల్ గీ అయితే వాడతారంట. సో రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తే మస్ట్ ట్రై ఐటమ్స్ అయితే టీ అని చెప్తాను నేను. ప్రీమియం టీ చాలా బాగుంటుంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నీలోఫర్ తర్వాత నాకు అంత మంచిగా నచ్చిన టీ అయితే ఇక్కడే. అండ్ ఇక్కడ సోయా చాప్ అండ్ పావ్ బాజీ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ప్రెసెంట్ ఇక్కడ టీ ఆర్డర్ చేస్తాను. ఇంకేం ఫస్ట్ అయితే వడపావ్ ఆర్డర్ చేస్తాం. ఇక్కడ వడపావ్ బాగుంటుంది, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో చూడొచ్చు, పావునైతే మంచిగా 2 సైడ్లు రోస్ట్ చేసి మధ్యలో ఇప్పుడే వేడి వేడి చేసిన వడ అయితే పెడతారు. దాంతో పాటు మనకు ఒక మిర్చి అయితే ఇస్తారు. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వడపావ్. సో నెక్స్ట్ ఇంకేమైనా ఆర్డర్ చేద్దామని చూస్తున్నాం. టీ ఎలాగో ఆబ్వియస్ గా తాగుతాం. ఇక్కడ పానీపూరి కూడా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ అయితే వడపావ్ టేస్ట్ చేద్దాం పదండి. సూపర్ టేస్ట్గా ఉంది. ఈ వడపావ్ తింటూ ఈ మిర్చి నడుచుకుంటే బా సూపర్. స్నాక్స్ గురించి హైదరాబాద్ లో మంచి ప్లేస్ చూస్తే ఖచ్చితంగా 9 స్టార్ సజెస్ట్ చేస్తాను. వీళ్ళకి అబిట్స్ అండ్ మాదాపూర్ లో అయితే బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మాదాపూర్ లో అయితే ఫుడ్ బాగుంటుంది. నేను ఎక్కువ ఎక్కడెక్కడ ప్రిఫర్ చేస్తాను, కానీ చాలా క్రౌడెడ్ ఉంటుంది. సో మై సెకండ్ మోస్ట్ ఫేవరెట్ టీ ఇన్ హైదరాబాద్, 9 స్టార్ టీ అయితే వచ్చేసింది. 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఈ టీకి. సో స్నాక్స్ ఓన్లీ వడపావ్ ఒకటే ఆర్డర్ చేసాం. నెక్స్ట్ పానీపూరి తింటాను ఇక్కడ బయట పానీపూరి బాగుంటుంది. సో మిగతా అన్ని మనకి రెగ్యులర్ గా ఎక్కడైనా దొరికే ఐటమ్స్ కానీ ఇక్కడ టేస్ట్ బాగుంటాయి. సో టీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, నా ఇష్టం. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మలై బన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. యూజువల్ గా నీలోఫర్ లో మలై బన్ అయితే ఓన్లీ మార్నింగ్సే ఉంటుంది, కానీ ఇక్కడ మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మలై బన్ అవైలబుల్ గా ఉంటుంది 9 దారి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మంచి టీ తాగాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయండి. బాగా మంచి మరిగి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక వడపావ్ అండ్ టీ తీసుకున్నాం, 150 రూపీస్ అయింది. పానీపూరికి అయితే బిల్లు బయట తీసుకోవాలి, టోకెన్ తీసుకుని అక్కడ ఇస్తారు. పానీపూరి ఎంత చూపిస్తాను పదండి వెళ్దాం. పానీపూరి ప్లేట్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు. మేము 2 ప్లేట్స్ ఆర్డర్ చేసాం. పూరి అయితే ఇలా బయట ఉంటుంది. సో వాళ్ళకి టోకెన్ ఇస్తే మనకి పానీపూరి అయితే ఇస్తారు. సో మనకి ఇలా పానీపూరీస్ అయితే సర్వ్ చేస్తారు ఒక్కొక్కటిగా. సో పానీపూరి తినేద్దాం పదండి. 9 పూరీస్ అయితే ఇచ్చారు, సూపర్ టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇక్కడతో నా ఫేవరెట్ ఫుడ్ స్పాట్స్ రీవిజిటింగ్ అయితే అయిపోయింది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాలి, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేస్తాను. ట్రైనింగ్ టైం అయిపోయింది. ఇక్కడ వరకు వీడియోని చూస్తే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం వైజాగ్ బ్యాచ్ ని సబ్స్క్రైబ్ చేయండి.